వర్షాకాలం ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను, అలాగే అయిపోతుంది. వర్షాకాలంలో పెద్దవాళ్లే కానీ చిన్నపిల్లలే కానీ మన ఏ మనుషులైనా మనం చెప్పులు వేసుకొని నడుస్తాము. ఎక్కడ పాకురుందో తెలియట్లేదు. రోడ్ల మీద కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే కొంచెం చూసుకొని, బండల మీద నీళ్లు కూడా తెలియదు, అయితే పడిపోతున్నాము. చాలా ఇష్యూస్ ఎప్పటి నుంచో వింటున్నాను. నేను అప్పుడు వీడియోస్ చేసేదాన్ని కాదు కదా, సో దీని గురించి చెప్దామని. నేను చెప్తే ఏదో అయిపోతుందని కాదు కానీ ఊరుకోలేక చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండండి. చెప్పినందుకని అలా కాదు, కానీ మా ఇంట్లోనే జరిగింది. జస్ట్ జారిపడ్డం అని కాదు, మాకు తెలిసిన ఫ్యామిలీలో కొంత, మా ఫ్యామిలీలో కొంత అలా జరిగినాయి. జారిపడి కాళ్ళు విరగడం, చేతులు విరగడం, నడుములో తొంట్లో విరగడం. విరిగితే పడ్డది కళ్ళు మూసి తీసేలోపు అయిపోతుంది, కానీ దాని గోస ఉంటుంది కదా, వాళ్ళు అనుభవించేది కాకుండా ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ చాలా పడుతుంది. వాళ్ళు వేసి మళ్ళీ రికవర్ అయ్యేవరకు వాళ్ళని గట్టిగా మాట్లాడలేము, కసిరించుకోలేము, ఆ చిరాకంతా పడలేము. మంచిగా ప్రశాంతంగా ఉన్న ఫ్యామిలీ చిల్ల కొల్లలం అవుతుంది. అంటే నెలలే, అది ఎక్కువేం కాదు. ఆ చిన్నది అయితేనే మనం తట్టుకోలేము, మనకి ఇష్టమైన వాళ్ళని అలా చూడలేము, అలాగని వాళ్ళు బాధపడుతుంటే తట్టుకోలేము. మొత్తం ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుతుంది అన్ని విషయాలు. హెల్త్ విషయమే కానీ ఇంకేదైనా కానీ కూడా అంతే. కానీ ఈ వర్షాకాలంలో మాత్రం ఇవి ఎక్కువ జరుగుతుంటాయి. ఏది పడడం, బొక్కలు ఎరగడం, అసలు నానా గోస ఉంటుంది. వాళ్ళు బాధపడుతుంటే చూస్తూ చిరాకంతా, డబ్బుకు డబ్బు అయిపోతుంటుంది, మనిషికి సుఖం ఉండదు. ఆ మనుషులు దెబ్బలు తగిలిన వాళ్ళు మొత్తుకుంటూ ఉంటే ఆ నొప్పి మనం తీసుకోలేము. అలాగని వాళ్ళకి ఎక్కడ నొక్కుదామన్నా కూడా ఛాన్స్ ఉండదు. అంత నరకం చూస్తుంటారు బొక్కలది. ఏ రోగానికి ఆరోగ్యం అట్లా ఉంటుందేమో కానీ వర్షాకాలం కొంచెం చూసుకొని, బండ్లు కూడా స్కిడ్ అవ్వకుండా చూసుకోండి. పాకురు ఉన్న ప్లేసులో నడవకండి, కొంచెం బ్లీచింగ్ ఏదో వేసి కడగండి. తర్వాత చిన్నపిల్లలు ఉంటే ఇంకా జాగ్రత్తగా ఉండండి, బయటికి పంపించకండి, జారి పడుతున్నారు. అలాగా వర్షాకాలంలో చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. నేను అప్పుడు మాట్లాడేదాన్ని కాదు, ఇప్పుడు మాట్లాడుతున్నాను, కానీ ఈ టాపిక్ మీద మాట్లాడాలని అనుకుంటున్నా. రోజు అలాగే అవుతుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి, చూసి నడవండి. బండల మీద నీళ్లు తెలియదు, పడితే ఎక్కడో అక్కడ పట్టుకుని ఎరిగిపోతుంది, డబ్బు పోతుంది. కొంతమందికి డబ్బులు కూడా ఉండవు పాపం, ఎంత ఇబ్బంది పడుతుంటారో. ఆ హాస్పిటల్లో ఎన్ని కేసులు, ఈ బొక్కలు ఎరిగిన కేసులే ఉన్నాయి. సో అది చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. అంతకుముందే చేయాలనుకున్న ఈ లోపే జరిగిపోయినాయి కూడా కొన్ని. సో జరిగేవి ఎలాగో ఆపం, కానీ కొంచెం జాగ్రత్త పడితే జరగకుండా అయితే ఉంటాం కదా. అందరూ అలా చేస్తారు, కావాలని ఎరగొట్టుకోరు, కానీ అలా అయిపోతుంటది. ప్రమాదం అంటేనే తెలియకుండా జరిగేది ప్రమాదం. కానీ కొంచెం జాగ్రత్తగా అడుగులు, అంత స్పీడ్గా కాసేపటికైనా రీచ్ అవ్వచ్చులే, కానీ కొంచెం చూసి చిన్నగా నడిస్తే నీళ్లు కనిపిస్తాయి. లేదంటే ఇంట్లో లైట్స్ వేసుకోండి, లేదంటే ఎక్కువ రుద్ది కడక్కండి బండాల్ని. సర్ఫ్ నీళ్లు వేసి దాని మీద ఇప్పుడు అన్ని మార్బులు, గ్రానైట్లే ఉన్నాయి కాబట్టి టైల్స్ ఇంకా డేంజర్. అందుకని కొంచెం చూసి తుడుచుకున్నాడు కానీ ఏదైనా, లేదంటే కాళ్ళకు చెప్పులు తురు వాటర్ వచ్చినా కూడా జారి పడుతున్నారు. చిన్నపిల్లలకు తెలియదు కాబట్టి ఇంకా ఘోరంగా పడుతున్నారు. వాళ్ళ బాధ అయితే చెప్పడానికి ఉండదు. ఎవరి బాధైనా బాధ, కానీ పసిపిల్లలకు నోరు ఉండదు, అదొకటి. పెయిన్ అంతా ఫ్యామిలీకి పడుతుంది. ఇటు మంచిగా చూడలేరు, అలాగని వాళ్ళు బాధపడుతుంటే చూసుకు ఉండలేము. అందుకని కొంచెం వర్షాకాలం చూసి డ్రైవింగ్ కూడా స్లిడ్ అవ్వకుండా, 2 వీలర్స్ గురించి. 4 వీలర్కి ఏం కాదేమో, 4 గిల్లలు ఉంటాయి కాబట్టి కొంచెం చూసుకొని వెళ్ళండి, సరేనా? కొంచెం మీ గురించే కాదు, మీకోసం బాధపడే ఫ్యామిలీస్ గురించి అయినా మీరు కొంచెం చూసుకొని, బాత్రూమ్స్లో కానీ టాయిలెట్కి వెళ్ళేటప్పుడు నైట్ పూట లైట్ వేసుకోండి. ఏమీ కాదు, ఒక లైట్ వేసైనా ఉంచండి. చూసుకొని గోడలు పట్టుకుంటూ నడిచి టాయిలెట్కి వెళ్ళి రండి. బాత్రూంలో జారకుండా చూసుకోండి. అక్కడక్కడ స్కిడ్ అవ్వకుండా కొన్ని టేప్స్ దొరుకుతున్నాయి, మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా ఆ టేప్స్ అతికించుకోండి. అలాగా కొన్ని మనం చేసుకొని ఉంటే దాని తర్వాత కూడా ప్రమాదం జరిగితే దేవుడు చిత్తం అనుకోవాలి తప్ప, కొన్ని మనం తెలిసి తెలియక అవ్వదులే అని కాన్ఫిడెంట్ ఉంటుంది. అవ్వదు కాబట్టి అవదని అనుకుంటాము. అయిపోయిన తర్వాత అలా చేయకుండా ఉండాల్సిందని మస్తు మంది సలహాలు ఇస్తారు. అలాగే నేను ఇస్తున్నానేమో అని బాధ చూసేవాళ్ళు చూస్తున్నాను కాబట్టి చెప్పాలనిపించింది. కొంచెం మంది బచ్పన ఉంటుంది కదా, చిన్నతనం ఉంటుంది కదా, తెలిసిదేలా ఒక, అందుకని చెప్తున్నాను, ఏమనుకోకండి, సరేనా? కొంచెం జాగ్రత్త ఉండండి. ఆ గోస కంటే జాగ్రత్త పడడమే నయమేమో, అందుకని. ఓకేనా?